హలో, హాయ్ నాన్న. నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్. మొన్న మనం ఒక 7 ప్రశ్నలు ఏపీ హిస్టరీలో కీ గురించి, కీలో తప్పులు ఉన్నాయని, క్వశ్చన్స్ ఏపీ హిస్టరీ గ్రూప్ 2 మెయిన్స్ ఏపీపీఎస్సి ఏపీ హిస్టరీ క్వశ్చన్లు కన్ఫ్యూజ్డ్గా ఉన్నాయని, ఈ ఆన్సర్లు అయితే బాగుంటుందని, ఏపీపీఎస్సి కన్సిడర్ చేస్తే బాగుంటుందని మనం ఒక వీడియో చేసాం. ఆ వీడియో చేసిన తర్వాత మన పిల్లలు మరొక 3 ప్రశ్నలు పెట్టారు. ఈ 3 ప్రశ్నలు ఒకసారి చూడండి సార్. ఆ 3 ప్రశ్నల్లో ఇక్ష్వాకులకు సంబంధించి ఒక ప్రశ్న, ఇక్ష్వాకుల విషయంలో సరికానిది అని ఇవ్వడం జరిగింది. అందులో ఒకటి, పురాణాలు ఇక్ష్వాకుల్ని శ్రీ పర్వతీయులు అంటున్నాయి. 2, శాసనాలు ఇక్ష్వాకుల్ని అయోధ్య నుంచి వచ్చారు, అయోధ్య సంతతి అని చెప్తున్నారు. ఇది రెండోది. మూడవది వచ్చి ఇక్ష్వాకులు పశ్చిమ క్షాత్రపులతోటి మరియు శకులతోటి సంబంధాలు కలిగి ఉన్నారు, వైవాహిక సంబంధాలు. అలానే 4వది ముఖ్యమైనది, వీరపురుషదత్తుడి కాలంలో బౌద్ధం వర్ధిల్లింది అని 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఈ 4 ఆప్షన్స్లో మన పిల్లలు ఏమంటారంటే, మన ఉద్యోగార్థులైన మన స్టూడెంట్లు ఏమంటారంటే, సార్ అయోధ్యకి చెందిన వాళ్ళమని ఇక్ష్వాకులు చెప్పుకున్నారు కదా, తమను తాము అయోధ్యకు చెందిన సంతతి అని చెప్పుకున్నారు కదా సార్, మరి అది సరికానిది అని కీలో ఇచ్చాడు సార్, మరి ఏంటి ఏపీపీఎస్సి ఇచ్చింది, మరి ఏంటి సార్ అని అడిగారు. నేనేమంటున్నానంటే, ఇక్ష్వాకులలో ఫస్ట్ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, పురాణాలు వీళ్ళని శ్రీ పర్వతీయులు అంటున్నాయి. నిజమే. ఏ పురాణాలు? మత్స్య పురాణం అంటోంది ఇక్ష్వాకుల్ని శ్రీ పర్వతీయులని, ఆంధ్ర భృత్యులని అంటోంది. రెండోది ఇప్పుడు మనకు సమస్య. రెండోది ఏంటి? అయోధ్య నుంచి వచ్చారని శాసనాలు చెప్పాయి అనేది. నిజానికి ఇది సరికాదు. అయోధ్య నుంచి ఇక్ష్వాకులు వచ్చారని రామాయణం చెప్పింది, కన్నడ గ్రంథాలు చెప్పాయి, బట్ శాసనాలు చెప్పలా. శాసనాలు చాలా వేశారు ఇక్ష్వాకులు. ఆ శాసనాలన్నీ వింటున్నారా? వాళ్ళ యొక్క పరిపాలన, వాళ్ళ యొక్క మత విధానం, వాళ్ళ యొక్క దాన ధర్మాలు, వాళ్ళ యొక్క స్మృతి చిహ్నాల గురించి చెప్పినాయి. అంతేగాని శాసనాల ప్రకారం అయోధ్య నుంచి వచ్చారు అనేది తప్పు. అక్కడ శాసనాలు అనేది మీరు గమనిస్తే చాలు. అయోధ్య నుంచి వచ్చారని చెప్పారు. ఎవరు చెప్పారు? మైథాలజీ చెప్పింది. అదేం చెప్పింది? రామాయణం చెప్పింది. కాబట్టి శాసనాలు చెప్పలా వీళ్ళు అయోధ్య నుంచి వచ్చారు అని. అందువల్ల ఇక్ష్వాకులకు సంబంధించి సరికానిది అంటే రెండోదే, అది ఏపీపీఎస్సి పెట్టిందే కరెక్ట్. ఇక దాని గురించి చర్చ అవసరం లేదేమో. అలానే ఇంకో పాయింట్ మన పిల్లలు తెస్తున్నారు, కుతుబ్ షాహీలు. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి కులీ కుతుబ్ షా పర్మిషన్ ఇచ్చాడు మచిలీపట్నంలో ఫ్యాక్టరీ లేదా స్థావరం కోసం అని. ఇది కూడా ఏపీపీఎస్సిదే కరెక్ట్, మనది కరెక్ట్ కాదు. ఇక్కడ కులీ కుతుబ్ షా అన్నాడు కదా, పూర్తిగా మహమ్మద్ కులీ కుతుబ్ షా అనలేదు కదా, మహమ్మద్ అనలేదు కదా అని మన పిల్లలు చెప్తున్నటువంటి మాట. మహమ్మద్ అన్నా అనకపోయినా సుల్తాన్ కులీ కుతుబ్ షా అంటేనేమో ఫౌండరు, మహమ్మద్ కులీ కుతుబ్ షా అంటేనేమో ఈ 1611లో ఈస్ట్ ఇండియా కంపెనీకి స్థావరాన్ని రాసిచ్చిన ఆయన, అనుమతి ఇచ్చిన ఆయన. ఆ తర్వాత ఎవరు ఉన్నాడు? అబ్దుల్లా హుసేన్ కుతుబ్ షా అని. వాది బ్రిటిష్ వాళ్ళకి గోల్డెన్ ఫర్మానాలు ఇచ్చాడు. ఆ స్టోరీ వేరు, ఆ స్టోరీ ఈ స్టోరీ ఒకటి కాదు. కులీ కుతుబ్ షా అన్నాడు. యాక్చువల్గా ఇబ్రహీం కులీ కుతుబ్ షానా, మహమ్మద్ కులీ కుతుబ్ షానా, జంషీద్ కులీ కుతుబ్ షానా, సుల్తాన్ కులీ కుతుబ్ షానా, ఇలా అక్కడ క్లారిటీ ఇవ్వాల్సింది క్యాండిడేట్. పేపర్ ఇచ్చిన ఆయనకు దండం పెట్టాలి. దండం ఆయన మీకు అక్కడ క్లారిటీ ఇవ్వాల్సింది. అక్కడ క్లారిటీ ఇలా కులీ కుతుబ్ షా అనేటప్పటికీ మన పిల్లలు మళ్ళీ గందరగోళం అయ్యారు. ఏ కులీ కుతుబ్ షా? ఇబ్రహీం కులీ కుతుబ్ షానా, సుల్తాన్ కులీ కుతుబ్ షానా, జంషీద్ కులీ కుతుబ్ షానా, లేకపోతే ఇబ్రహీం కులీ కుతుబ్ షానా? ఇది పేరు కూడా కలిపి ఇవ్వాల్సింది. ఆ ఇచ్చినటువంటి ఎగ్జామినర్ సుల్తాన్ మహమ్మద్ కులీ కుతుబ్ షాని ఇవ్వాల్సింది. జస్ట్ కులీ కుతుబ్ షా అనేటప్పటికీ పిల్లలు అక్కడ కన్ఫ్యూజ్ అయ్యారు. మరి ఎట్టా సర్వీస్ కమిషన్ రిసీవ్ చేసుకుంటుందో చూడాలి. అదొకటి. ఇక తర్వాత ఇంకోటి, శాతవాహనుల అనంతరం రోమ్తో వ్యాపారం వర్ధిల్లలేదు అనేది ఒక వర్షన్. ఓడగుర్తుగల నాణ్యాలు శాతవాహన రాజులు తప్ప మరెవరు వేయలేదనేది ఇంకో వర్షన్. నేనేం చెప్తానంటే, యాక్చువల్గా శాతవాహనుల తర్వాత కూడా ఇక్ష్వాకుల పీరియడ్లో, వేగిచాళుకుల పీరియడ్లో, కాకతీయుల పీరియడ్లో రోమ్తో వ్యాపారం దుమ్ము లెగిసింది. బాగా వర్తక వ్యాపారాలు జరిగాయి. కాకతీయుల కాలంలో కూడా బాగా జరిగాయి. అయితే ఇక్ష్వాకులు
విష్ణుగుండుల కాలంలో శాతవాహనుల రోమన్ వ్యాపారం అంతా జరిగి ఉండకపోవచ్చు, కానీ వ్యాపారం జరిగింది. సరే, ఆ స్టేట్మెంట్ తప్పే యాక్చువల్లీ. రెండో స్టేట్మెంట్ కూడా అందులో ఏంటి, శాతవాహనుల తర్వాత ఏ రాజు కూడా ఓడగుర్తుకుల నాణ్యాలు వేయలేదు అని. యాక్చువల్లీ పల్లవులు వేశారు. మన పిల్లలు రైట్ చేస్తున్నారు, నాకు కూడా చెప్తున్నారు, సార్ ఇట్లా రైట్ చేసాం సార్ అని. పల్లవులు వేశారు కరెక్టే. వాళ్ళు నవీన పల్లవుల, ప్రాచీన పల్లవుల? ప్రాచీన పల్లవులు అయితే మన ఏపీ హిస్టరీ, నవీన పల్లవులు అయితే తమిళనాడు. కాబట్టి ఇది కూడా పెద్దగా మనం తప్పు పట్టే పరిస్థితి లేదు. శాతవాహనులది తప్పు పట్టే పరిస్థితి లేదు, ఇక్ష్వాకులది కూడా తప్పు పట్టే పరిస్థితి లేదు. ఆ కులీ కుతుబ్ షాలది యాక్చువల్గా అవుట్డేటెడ్ సిలబస్సు, అంటే మనకు లేని సిలబస్సు. బట్ అయినా అది అడుగుతాడు కాబట్టి, ఆ రోజుల్లో కుతుబ్ షాహీలు ఏపీ వరకు రూల్ చేశారు కాబట్టి, 1611లో తను ఇచ్చాడు కాబట్టి కులీ కుతుబ్ షా అన్నాడు. ఏ కులీ కుతుబ్ షాను పెట్టుంటే బాగుండేది. మరి సర్వీస్ కమిషన్ ఏం చేస్తుందో దాని గురించి మనం చూడాలి. ఆ తర్వాత ఇక మనం మరి సత్యదూత ఉంది, కృష్ణాపత్రిక ఉంది. మనిషి రాసిన చాలామంది ఈ రెండే పెట్టొచ్చారు. భారతి, నీలగిరిపెట్ల, ఈ రెండు పెట్టొచ్చారు. అలానే అమరపురి నుంచి రాజధానిని మార్చిన రాజు, అమరపురి నుంచి దెందులూరుకి, మన పశ్చిమ గోదావరి జిల్లాలో దెందులూరు ఉంది కదా, దెందులూరు రాజధాని మార్చింది కూడా విక్రమేంద్రవర్మ, మాధవర్మ. ఈ రెండే పెట్టారు చాలామంది పిల్లలు, మిగతా వాటి జోలికి వెళ్ళ. కాబట్టి మరి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏం చేసిందంటే, ప్రీవియస్లో కొంచెం కన్ఫ్యూజ్డ్గా ఉన్న ప్రశ్నలు, ఆన్సర్ తప్పులు ఉన్న ప్రశ్నలు డిలీట్ చేసేసారు. డిలీట్ చేసి మిగతా మార్కులు లెక్కేశారు. మరి మన వాళ్ళు డిలీట్ చేస్తారా, లేకపోతే రెండిటికి మరి ఎక్కువ మంది రెండు పెట్టారు కాబట్టి ఈ సమానంగా ఇద్దరికి న్యాయం చేస్తారా? రెండు పెట్టిన వాళ్ళకి కూడా, అంటే ఏ పెడతాయి కాకుండా విక్రమేంద్రవర్మ, మాధవర్మ, అది అమరపురి నుంచి దెందులూరుకి రాజధాని మార్చింది. ఈ రెండు పెట్టిన వాళ్ళకి, సత్యదూత, కృష్ణాపత్రిక, ఈ రెండు పెట్టిన వాళ్ళకి మరి ఆ రెండు ప్రశ్నలు కూడా డిలీట్ చేస్తారా? ఆ రెండు పెట్టిన వాళ్ళకి ఇద్దరికి మార్కులు ఇస్తారా? నా ఉద్దేశం ప్రకారం ఏంటంటే ఇద్దరికి మార్కులు ఇస్తే బాగుంటుంది. క్వశ్చన్ డిలీట్ చేస్తే ఎవరికి ఉపయోగం లేకుండా పోద్ది కదా. అందువల్ల అలా మనం విన్నపం చేద్దాం సర్వీస్ కమిషన్కి. అలానే సిపాయిల తిరుగుబాటు అని ప్రీవియస్లో చెప్పా, నాయకుడు లేనందున పెద్దగా ప్రభావం చూపించలేదు. అఫ్జలుద్దౌలా బ్రిటిష్ వాళ్ళకి మద్దతు ఇచ్చాడు అనేది ఇంకో క్వశ్చన్. ఆ క్వశ్చన్లో కూడా 4వ దానికి ఆన్సర్ ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే నాయకులు ఉన్నారు. సిపాయిల తిరుగుబాటు పెద్దగా జరగలని నిజమే, తెలంగాణతో హైదరాబాద్తో పోలిస్తే. నాయకులు గట్టిగా ఉన్నారుగా. కోరుకొండ సుబ్బారెడ్డి ఉండే, మహమ్మద్ అలీ విశాఖపట్నంలో ఉండే, పీర్ సాహెబ్ ఉండే, అంతకుముందు దండసేనుడు ఉండే. నాయకులు ఉన్నారు. నాయకులు ఎందుకు లేరు? సంస్థానాధిపతులు సహకరించాలా అంటే దే సపోర్టెడ్ బ్రిటిషర్స్. వాళ్ళ ఆలోచన ఏంటంటే వీళ్ళేదో తిరుగుబాటు చేశారు, ఆ తర్వాత మళ్ళీ సంస్థానాధీశులు వస్తారు, సరిగ్గా పరిపాలించడం వీళ్ళకి రాదు, బ్రిటిష్ వాడు ఉంటేనే బాగుంటుంది అని చెప్పి వాళ్ళకి మద్దతు ఇచ్చారు. ఇండియా వైడ్ మద్దతు ఇచ్చారు. దట్స్ వై సిపాయి మ్యూటినీ బికమ్ ఏ ఫెయిల్యూర్ మ్యూటినీ, నాట్ సక్సెస్ఫుల్ మ్యూటినీ. సిపాయిల తిరుగుబాటు సక్సెస్ కాల, ఫెయిల్ అయ్యి. సరే, ఏది ఏమైనా దానికి వాళ్ళు రెండో ఆన్సర్ ఇచ్చారు, రెండు ఇచ్చారు. సిపాయిల తిరుగుబాటు దానికి 4వది ఆన్సర్ ఇస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఇంకా ఫైనల్కి రాలేదు కాబట్టి బహుశా కొంచెం ఇలాంటి ప్రశ్నలకి కొన్నిటికి మార్కులు ఇస్తారని, డిలీట్ చేయకుండా. మోస్ట్ ఆఫ్ ఆల్ 2 క్వశ్చన్లలో ఎక్కువగా నడిచింది. పాపం పిల్లలు పెట్టారు, కన్ఫ్యూజ్ అయ్యారు. కాకపోతే ఆ 2 క్వశ్చన్లు సత్యదూత ఒకటిను అది అమరపురి ఒకటి, దెందులూరు, ఆ రెండింటికి పాపం పిల్లలు రెండే పెట్టారు కరెక్ట్గా. విక్రమేంద్రవర్మ పెట్టారు, మాధవర్మను పెట్టారు ఎక్కువ మంది, సత్యదూత పెట్టారు, కృష్ణాపత్రిక పెట్టారు. కాబట్టి అలాంటి వాటికి మార్కులు మరి డిలీట్ చేయకుండా ఇరువురికి మార్కులు ఇస్తే, 2 పెట్టిన వాళ్ళకి మార్కులు ఇస్తే అందరికీ సమన్యాయం చేసినట్టు అయిద్దని, అలా ఇవ్వాలని ఏపీపీఎస్సీని కోరుకుంటూ నేను ఇంతటితో ముగిస్తున్నాను. ఇంకో పాయింట్ కూడా ఏంటంటే, తెలుగులో తొలి పత్రిక ఏది అంటే సత్యదూతనే చిన్నప్పటి నుంచి చదివి ఉన్నాం. అది జర్నలా, అది వారపత్రిక, అది ఫోర్ట్ నైట్లా, అది వీక్లా అనేది లేదు పుస్తకాల్లో. తొలి పత్రిక అంటే సత్యదూతనే. కృష్ణాపత్రిక అంటే స్వాతంత్ర భావాలు వెదజల్లిన తెలుగు నాట మొట్టమొదటి పత్రిక అని ఆడైనా ఉంటుంది. అలా ఉంటుంది. తొలి వార్తాపత్రిక అని ఉండదు. అట్లా చూసుకుంటే ఆంధ్రప్రకాశిక ఉంది. అట్లా చూసుకుంటే ఏమంటాం దాన్ని మనం, కమ్యూనిస్టు పత్రికలు ఉన్నాయి, నవయుగ అని, ఆ తర్వాత వినోదిని అని, ఆ తర్వాత లోకరంజని, కొకొండ వెంకటరత్నం పంతులు, ఇలా చాలా ఉన్నాయి. కందుకూరి వీరేశలింగం గారి పత్రికలు, వివేకవర్ధిని, సతీత బోధిని, సత్య సంవర్ధిని, వివేకవర్ధిని అడిగారు ఎవరు నడిపారు ఆ పత్రికలు. ఎన్ని పత్రికలు! ఈ పత్రిక కన్నా ముందే ఉన్నాయి అన్నీ. కాబట్టి దయచేసి సత్యదూతకి, దెన్
ఏది కృష్ణాపత్రిక పెట్టిన వాళ్ళకి ఇద్దరికి మార్కులు ఇస్తే బాగుంటుందని నా ఉద్దేశం. అలాగే విక్రమేంద్ర వర్మ, మాధవ్ వర్మ అక్కడ కూడా ఇద్దరికి కూడా మార్కులు ఇస్తే, ఎందుకంటే బుక్స్లో ఇద్దరు ఉన్నారు, మార్కులు ఇస్తే బాగుంటుందని. క్వశ్చన్ ఫ్రేమింగ్లో కొంచెం కష్టమని. సిపాయిల తిరుగుబాటుకి 4 ఏ సెక్షన్లో 4వ దానికి ఆన్సర్ ఇస్తే బాగుంటుందని. ఇలా కొన్ని కన్ఫ్యూజ్డ్ ఉన్నాయి. ఎందుకో ఈసారి ఎక్కువ కన్ఫ్యూజ్డ్ క్వశ్చన్లు వచ్చాయి. దయచేసి వీటిని పరిష్కరిస్తారని, పిల్లలు మార్కులు కోల్పోకుండా చూస్తారని విన్నవించుకుంటూ ఉంటాను. నేను మీ అన్న హిస్టరీ రఫీసాన్ని. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరికొన్ని క్లాసులు మనం కంటిన్యూగా చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఉంటాను నాన్న. నేను మీ అన్న హిస్టరీ రఫీసాన్ని. థ్యాంక్ యూ.